మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలను మంత్రి పొంగులేటి ఖండించారు. గతంలో అవినీతి జరిగిందని విమర్శిస్తూ ప్రస్తుతం శాఖల్లో పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ ఆధ్వర్యంలోనే నిర్ణయాలు జరుగుతున్నాయని, మంత్రుల జోక్యం లేకుండా వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల్లో నాణ్యత, క్వాలిటీ, పేదల విద్య మరియు ఆహార భద్రతకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నమన్నారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పవన్ మల్లాది గారు పిసిసి పక్షాన 307 పోలింగ్ బూతుల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్కు సంబంధించి శిక్షణ ఇచ్చే కొరకు రావడం జరిగింది. ఇది ఓటర్ల సవరణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. 119 నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు విధిగా బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసుకొని ఎవరి గ్రామాల్లో ఎవరి బూతుల్లో వారు ఓటర్ల సవరణలో పూర్తిగా లీనం కావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఉద్దేశము 2002లో ఓటర్ల సవరణ జరిపినప్పుడు ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దు, ప్రజాస్వామిక ఓటు హక్కు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన సరళితోటి ఎన్నికల కమిషన్ ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాటి ఆలోచన ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా ఓటు మిస్ కావద్దు, వాళ్ళ యొక్క ఓటు హక్కును కోల్పోవద్దు అనే ఆలోచన ఆనాడు ఉంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఓటర్ల సవరణ కార్యక్రమంలో ఇప్పటికీ జరిగిన కొన్ని రాష్ట్రాల ఉదాహరణలు తీసుకుంటే రాజకీయ కుట్రతో కక్ష సాధింపుతోటి ఆ స్థానికంగా అక్కడ పార్టీలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమంగా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు మొన్న బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, బీహార్ తీసుకోవచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించి ఆ పార్టీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించే విషయం లోపల ఎన్నికల కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటుంది ఈరోజు. కాబట్టే తెలంగాణలో పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముందస్తుగా ఆలోచన చేసి గ్రామ స్థాయిలో మా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చేపట్టి అందరినీ అప్రమత్తం చేస్తూ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన ఓట్లను వారికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాటిని తొలగించేటువంటి కుట్ర కాన్స్పిరసీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఉదాహరణకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అధికారికంగా పత్రికల్లో ఈరోజు కూడా 88,13,207 మంది ఓటర్ల వివరాలు తేడాలు. నేను ఒక హుస్నాబాద్ నియోజకవర్గం తీసుకుంటేనే 2,54,923 ఓట్లలో 61,000 ఓట్ల తేడా ఉంది. అప్రమత్తంగా లేకపోతే వాటిని తొలగించేటువంటి అవకాశం 100% ఉంది. కాబట్టి మేము మా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా 61 ఓట్లలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఓటరు, ఇది కాక 6,933 మంది ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య ఉంది, అది వేరు. మళ్ళా దాని గురించి చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడానికి విషయం లోపల కానీ ఇక్కడ నుంచి మారి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడానికి హక్కు ఉంది. కొత్త ఓటు వచ్చినా, కొత్త కోడలు వచ్చినా, బిడ్డ ఇక్కడి నుంచి పోయినా, రకరకాల అంశాల పేరు మీద, రకరకాల కారణాల పేరు మీద ఓటర్ మ్యాపింగ్ జరుగుతున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఊరికి వస్తారు, అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు, అది ఓటు ఎవరికి ఇస్తారనేది అప్రస్తుతం, కానీ అర్హత కలిగిన ఓటును ఎవరు కూడా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము 119 నియోజకవర్గాలకు శిక్షకులుగా వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు 119 నియోజకవర్గాల్లో ఈ బిఎల్ఏలకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో పవన్ గారికి ధన్యవాదాలు. నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి 307 బూత్ లెవెల్ ఏజెంట్లను కావచ్చు, సర్పంచులు కావచ్చు, లేదా మండల స్థాయి అధికారులు కావచ్చు, నేను ఎమ్మెల్యేగా కూడా నేను ఆ బూత్ లెవెల్ వేలల్లో హుస్నాబాద్ కూడా 61,000 ఉన్నాయి. 2,54,000 ఇంకొక 19,000 మ్యాపింగ్ చేయాలి, అది వేరు. మళ్ళీ ఆ 19,000 మ్యాపింగ్ కాకుండా 2,35,000 మ్యాపింగ్ అయితే 2,54,000 19,000 ఇంకా మ్యాపింగ్ జరగాల్సి ఉండగా 61,000 ఓట్లకు సంబంధించి వాళ్ళు సరి అయినటువంటి ఆధారాలు చూపెట్టలేదు. రేపు విచారణకు వస్తామనేటువంటి విధంగా ఒక విచారణ ఫామ్ను ఇస్తారు, దాన్ని నింపాలి.
ఇంతకుముందు చెప్పినట్టుగా 6A ఫామ్ నింపుతారా, 6ఆ 7ఆ 8ఆ అక్కడ ఉండేటటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మా బిఎల్ఏలను ఇంకా పూర్తి సరైనటువంటిది మేము దీన్ని క్లియర్గా ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్కి ఇచ్చినాం. బూత్ లెవెల్లో కూడా ఒకటే ఏజెంట్ అధికారికంగా మాట్లాడాల్సి వస్తుంది, కానీ మేము 5-5గురిని 10 మందిని బూత్కు శిక్షణ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సానుభూతి పరుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆదివాసీల ఓట్లు తొలగించేటువంటి కుట్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేసింది. ఇక్కడ వాళ్ళ ఆటలను కొనసాగించకుండా న్యాయంగా ప్రతి వారు ఓటు హక్కు కలిగి ఉండే విధంగా ప్రజాస్వామికంగా ఓటు హక్కు వాళ్ళు వినియోగించే విధంగా గ్రామస్తులే చైతన్యం వచ్చి మీ ఓటును మీరు కాపాడుకునే అంశంలో మా బిఎల్ఏలతోటి సహకరించండి. మీ ఓటు హక్కుకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యాచరణలో భాగస్వాములు కమ్మాలని అందరికీ 2,54,000 మంది ఓటర్లకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిశీలనకు నాకు అధికారం ఉండదు. ఓన్లీ ఆ బూత్ లెవెల్ ఏజెంట్కు మాత్రమే అక్కడ పోయి పరిశీలించేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఆ బూత్ లెవెల్ ఏజెంట్ ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఆ బూత్ పరిధిలో ఉన్నటువంటి ఓట్లను బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చినప్పుడు సందర్శించి మీ సంతకంతో జాగ్రత్తగా పూర్తి సమయాన్ని రేపు జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియలో పూర్తి స్థాయి భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఇప్పటికే ఈ రాష్ట్రంలో 88,13,207 ఓట్లను తటస్థంగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లేని కారణం కావచ్చు, ఇతరత్ర అనేక కారణాలతోటి వాటిని స్తబ్దతగా ఉంచారు. వాటిని అర్హత కలిగినటువంటి అన్నింటినీ ఓట్లుగా మార్పించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో నేను ఉదాహరణ చెప్పినట్టుగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 61,000 ఓట్లు ఆ కన్ఫ్యూజన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ బూత్ లెవెల్ ఏజెంట్లను పాత్రికేయులను కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేలా చేసేటువంటి చర్యల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఇది ఈరోజు బిఎల్ఏకు సంబంధించిన శిక్షణ యొక్క సమావేశం కార్యక్రమం.